హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం యముడి మహిషం కథ చెప్పుకుందాం. బేతాళ కథ ఇది. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్నో వైఫల్యాల తర్వాత కూడా నువ్వు పట్టువదలక ఇంత కాళరాత్రిలో శ్మశానంలో తిరుగుతున్నావంటే అందుకు పరోపకార బుద్ధి కాక నీ స్వార్థమే కారణం అనిపిస్తుంది. అదే నిజమైతే ఒక సంగతి గుర్తు చెయ్యదలిచాను. ధనకనక వస్తువాహనాలు, కీర్తి ప్రతిష్టలు ఆశించి ఎన్నో కఠోర శ్రమలకు లోనై తీరా వాటిని పొందబోయే సమయంలో ఏదో చపల బుద్ధి కారణంగా వాటిని తిరస్కరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఒక్కడైన కుమారస్వామి అనే ఒక వైద్యుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వింధ్యారణ్య ప్రాంతంలో ఒకానొక చిన్న గ్రామంలో భైరస్వామి అనే వైద్యుడుండేవాడు. ఆయన ఏకైక సంతానం కుమారస్వామి. భైరవస్వామికి మంచి వైద్యుడన్న పేరుండేది. అయితే ఆయన నివసించే గ్రామ సీమల్లోని ప్రజలంతా పేదవాళ్ళు కావటంతో వైద్య వృత్తి ద్వారా ఆయన గడించిన ఆస్తి అంటూ ఏమీ లేదు. భైరస్వామికి రాజాశ్రయం సంపాదించాలన్న కోరిక ఉండేది. కానీ వైద్యశాస్త్రంలో తానేమంత పెద్ద గొప్పగా శాస్త్రజ్ఞుని కాదన్న వాస్తవం ఆయనకు కూడా తెలుసునందువల్ల పుట్టి పెరిగిన గ్రామంలోనే జీవితకాలం అంతా గడిపాడు. భైరవస్వామికి ఒకసారి బాగా జబ్బు చేసింది. ఆయన కొన్నాళ్ల పాటు మంచంలోనే ఉండి ఇక బ్రతకనన్న అనుమానం కలగగానే కొడుకుని పిలిచి, ఒరే, నా అంతిమ గడియలు సమీపించినాయి. నువ్వా 16 ఏళ్ల వయసువాడివి. నీకోసమంటూ నేనేమీ మిగిల్చిన ఆస్తి అంటూ ఏమీ లేదు. ఎందున మిడిమిడి జ్ఞానం ప్రమాదకరం. ఈ వయసులో నువ్వు నా నుంచి నేర్చిన వైద్య విద్య ఎందుకు పనికిరాదు. నువ్వు మన గ్రామస్తుల సహాయంతో వ్యవసాయం చేపట్టి సుఖంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. కుమారస్వామి చాలా తెలివైనవాడు, చురుకైనవాడే కాక ఎంతో పట్టుదల కలవాడు. వాడికి ఎంతో కాలంగా ఏదో ఒకనాడు వైద్యశాస్త్రంలో నిధి అనిపించుకుని రాజధాని నగరానికి చేరి గొప్పగా ధనార్జన చేసి సుఖభోగాలను అనుభవించాలన్న ఆశ ఉంది. ఆ కారణం వల్ల వాడు తండ్రితో, నాన్న, నువ్వుప్పుడే చావును గురించి ఆలోచించకు. నీకు తిరిగి ఆరోగ్యం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ దురదృష్టవశాత్తు అలా జరగకపోతే నేను వ్యవసాయ వృత్తిని నేర్చుకునే ప్రయత్నం చెయ్యను అన్నాడు. కొడుకు జవాబుకు భైరవస్వామి ఆశ్చర్యపోయి, అయితే నీకున్న స్వల్ప జ్ఞానంతో రోగులకు చికిత్స చెయ్యాలనుకుంటున్నావా? అదెంత ప్రమాదకరమో ఆలోచించలేదా అని అడిగాడు. వైద్యుడిగా నాకున్న జ్ఞానం అతి స్వల్పం అని నాకు తెలుసు. కానీ ప్రాథమిక వైద్య విద్యార్థిగా నాకున్న పరిజ్ఞానం చాలా అధికం. నేను ఏదో విధంగా మహేంద్రయోగి దగ్గర శిష్యుడిగా చేరాలనుకుంటున్నాను అన్నాడు కుమారస్వామి. ఈ మాటలకు భైరస్వామికి సంతోషం కలిగించాయి. మహేంద్రయోగి అక్కడి 6 ఆమడల దూరంలో ఉన్న అరణ్యంలో ఒక గురుకులం నడుపుతూ ఉన్నాడు. ఆయన అనేక శాస్త్రాలలో మహాపండితుడు. ముఖ్యంగా యోగశాస్త్రంలో ఆయనకు సాటిగలవారెవరూ లేరని చెప్పుకుంటారు. అయితే ఆయన అంత తేలికగా ఎవరిని తన శిష్యుడిగా అంగీకరించడు. అందుకు చాలా పరీక్షలు పెడతారు. తండ్రి కొడుకుల మధ్య ఈ సంభాషణ జరిగిన వారం రోజులకు భైరవస్వామి చనిపోవడం జరిగింది. తండ్రికి అంత్యక్రియలు జరిపి కుమారస్వామి మహేంద్రయోగి గురుకులానికి వెళ్ళాడు. ఆయన కుమారస్వామిని ఏ విద్య నేర్చుకోవాలని ఆశిస్తున్నావని ప్రశ్నించాడు. వాడు వైద్య విద్య అనగానే కొన్ని పరీక్షలు పెట్టి ఆయనకి నచ్చటంతో
కుమారస్వామిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అప్పటికే మహేంద్ర యోగి పండు ముసలి. కుమారస్వామి ఆయన వద్ద 4 ఏళ్ల పాటు వైద్య విద్యను అభ్యసించాడు. ఆ శాస్త్ర విద్యార్థుల్లో ప్రథముడు అనిపించుకున్నాడు. ఆ కారణం వల్ల ఆయనకు కుమారస్వామి అంటే ఎంతో వాత్సల్యం ఏర్పడింది. ఒకనాడు యోగి విద్యార్థులందరినీ సమావేశపరిచి తనకు మిగిలిన కొద్ది కాలాన్ని తపస్సులో గడపాలనుకుంటున్నానని చెప్పి, ఇక గురుకులం అంటూ ఏమీ లేదు, ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయితే అలా వెళ్లే ముందు ఆఖరిసారిగా నా నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. ఆయన తర్వాత ఒక గదిలోకి వెళ్ళి ఒక్కొక్క విద్యార్థినే పిలిచి వారి కోరికేంటో తెలుసుకుంటున్నాడు. కుమారస్వామి వంతు వచ్చింది. వాడు గురువు పాదాలకు భక్తితో నమస్కరించి, స్వామి, ఎన్నో తరాలుగా మా వంశంలోని వాళ్ళందరూ వైద్య వృత్తిని ఆశ్రయించి జీవించారు. కానీ ఏనాడు దారిద్ర్యరేఖను అధిగమించి సంపాదించింది ఏమీ లేదు అన్నాడు. దానికి గురువుగారు, సరే అలాగే, నువ్వు కోరుకునేదేమిటి అని అడిగాడు మహేంద్రయోగి. స్వామి, జననం ఎంత సత్యమో మృత్యువు అంతే సత్యం. మనిషి చనిపోయే లోపల అతన్ని బాధించేవి, అతన్ని పీడించే వ్యాధులే కదా. ఆ వ్యాధులను నయం చేయగల దివ్యశక్తిని నాకు ప్రసాదించండి అన్నాడు కుమారస్వామి. ఆ మాటలకు మహేంద్రయోగి ఆశ్చర్యపోయి, నాయనా, ఆయుష్షు తీరే సమయం వస్తే ఏ మందు పని చెయ్యదు. అంటే నేనిక్కడ చెప్పదలిచినది రోగి శారీరక మానసిక స్థితి. ఆ సమయంలో మందు అనేది కేవలం ఉపశమనం లాంటిది. అయితే నువ్వు కోరావు గనక ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. నువ్వు వైద్యం చేయబోయే రోగి తలగడ పక్కన యముడి వాహనమైన మహిషం కనిపిస్తే, దున్నపోతు కనిపిస్తే ఆ రోగి ఆయుష్ తీరిందని అర్థం చేసుకో. అప్పుడు ఆ రోగికి వైద్యం వృథా. ఆ మహిషం నీ ఒక్కడికే కనిపిస్తుంది అన్నాడు. కుమారస్వామి గురువు ఇచ్చిన వరానికి చాలా సంతోషిస్తూ, స్వామి, తమ దయకు కృతజ్ఞుణ్ణి. నా వైద్య వృత్తిలో ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారద్రోలేందుకు ఏదైనా సాధనం చెప్పండి అని అడిగాడు. మహేంద్రయోగి ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు యముడి మహిషాన్ని పారద్రోలి రోగి ప్రాణాన్ని కాపాడవలసిన రోజు అంటూ వస్తే ఆ తరువాత నువ్వు ఇక వైద్య వృత్తినే మానవలసి ఉంటుంది. ఆ సంగతి గుర్తుంచుకో అంటూ ఇక ఆ మహిషాన్ని పారద్రోలే సాధనం చెబుతాను అంటూ చెప్పారు. నువ్వు మనసులో కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రాన్ని తలుచుకొని, అంటే పులి, అదుగో వ్యాఘ్రం, మహిషాసుర రాజా పారిపో అను. మహిషం అదృశ్యమై వెళ్ళిపోతుంది అన్నాడు మహేంద్రయోగి. కుమారస్వామి గురువుకు సాష్టాంగపడి ఆయన పాదధూళి తలపై చల్లుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు నుంచి అతడు వైద్యుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. కుమారస్వామి పరీక్షించి వైద్యం చేయడం ప్రారంభించిన రోగులందరూ స్వస్థత పొందుతూ ఉన్నారు. అయితే అతడు కొందరు రోగులను పరీక్షించగానే, ఇది చాలా విచిత్రమైన వ్యాధి, దీనికి వైద్యశాస్త్రంలో మందు లేదు అనేవాడు. ఆ సమయంలో అతడికి యముడి మహిషం రోగి తలగడ దగ్గర కనిపించేది. అతడు పూనుకుని వైద్యం చేసిన ప్రతి రోగి బతికి బయటపడటంతో కుమారస్వామి మంచి హస్తవాసి కలవాడుగా, మహాగణ వైద్యుడిగా చలామణి అవుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి దగ్గర నుంచి కుమారస్వామికి వర్తమానం వచ్చింది. రాజకుమార్తె దీర్ఘవ్యాధితో బాధపడుతూ ఉంది. ఎందరు వైద్యులు ఆమెకు ఏమాత్రం స్వస్థత కలిగించలేకపోయారు. ఆమె వ్యాధి నయం చేసిన వాళ్లకు రాజుగారు అగ్రహారాలతో పాటు లక్షల వరహాలు బహుమానంగా ఇస్తానని చాటింపు వేయించాడు.
కుమారస్వామి వర్తమానం తెచ్చిన వాళ్ళ వెంట రాజధానికి వెళ్ళాడు. రాజుగారు అతన్ని స్వయంగా రాజకుమార్తె ఉన్న గదికి తీసుకుని పోయాడు. కుమారస్వామి రాజకుమార్తె కేసి చూసేంతలో అతడికి ఆమె తలగడ దగ్గర యముడి మహిషం కనిపించింది. అతడు మనసులో అదిగో వ్యాఘ్రం అనుకోబోయిన వాడల్లా ఒక క్షణం ఆగి ఆలోచించి రాజుతో, మహారాజా, రాకుమార్తెకు ఈ దీర్ఘవ్యాధి నయం కాదు. వైద్యపరంగా చేసే మానవ ప్రయత్నాలు వృధా అన్నాడు. ఆ మాటలు వింటూనే రాజు మండిపడి, నీ హస్తవాసి మంచిదని విన్నాను. అంతేకాక నువ్వు వైద్యం చేసిన ప్రతి రోగి వ్యాధి నుంచి కోలుకుంటున్నాడని అందరూ చెబుతున్నారు. ఆ కారణం వల్ల నిన్ను పిలిపించాను. నువ్వు వెంటనే వైద్యం ప్రారంభించకపోతే నిన్ను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అని అన్నాడు. అందుకు కుమారస్వామి ఎంతో వినయంగా, అంతా తమ ఇష్టం మహారాజా, నేను మాత్రం రాజకుమార్తెకు వైద్యం చెయ్యలేను అన్నాడు. రాజు పట్టరాని కోపంతో భటులను పిలిచి కుమారస్వామిని రాజ్యపు సరిహద్దుల అవతల వదిలి రావలసిందని, తిరిగి అతను ఎప్పుడైనా రాజ్యంలో కనిపిస్తే కారాగార శిక్ష వేసి కారాగారంలో ఉంచాలని ఆజ్ఞాపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుమారస్వామి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అతడు వైద్య వృత్తిలో బాగా ధనార్జన చేసి సుఖభోగాలను అనుభవించాలనుకున్నాడు కదా. రాజకుమార్తె వ్యాధి కారణంగా అతడికి అలాంటి అవకాశం వచ్చింది. ఆమె తల దగ్గర యముడి మహిషం కనిపించగానే అతడు కనకదుర్గ వాహనమైన వ్యాఘ్రం పేరు చెప్పి దాన్ని పారదోలితే సరిపోయేది. అలా అతడు చెయ్యకపోవటానికి కారణం అతడి చపలబుద్ధే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుమారస్వామికి బాగా ధనార్జన చెయ్యాలన్న కాంక్ష ఉన్నమాట నిజం. అందువల్లనే అతడు మహేంద్రయోగిని ఒకే ఒకసారి ఆ మహిషాన్ని పారదోలేందుకు ఉపాయం చెప్పమని అడిగాడు. అలా అడగటంలో అతని ఉద్దేశ్యం ఏమిటంటే, ఏదో ఒకనాడు ఏ కోటీశ్వరుడో మృత్యుముఖాన్నించి కాపాడి లక్షల విలువైన బహుమానం సంపాదించవచ్చునని. అయితే యోగి చెప్పిన విధంగా ఆనాటితో అతడు వైద్యవృత్తిని మానవలసి ఉంటుంది. నిజాయితీ గల వైద్యుడు ధనార్జన మీద కన్నా తాను చేపట్టిన చికిత్స విజయంపైనే ఎక్కువ దృష్టి నిలుపుతాడు. కుమారస్వామి ఎంతో కాలంగా వైద్య వృత్తిలో ఉంటూ ఎందరో రోగులకు వ్యాధి నివారణ చేసి 10 మందిలోనూ మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. రాజకుమార్తెకు వైద్యం చెయ్యటం అంటే ఆ తరువాత ఆ వృత్తిని శాశ్వతంగా దూరమైపోవటమే కదా. తన ఒక్కడి సుఖం కోసం ఎందరో వ్యాధిగ్రస్తులను మృత్యుపాలు చేయటం ఇష్టం లేకే కుమారస్వామి రాజకుమార్తెకు వైద్యం చేయనన్నాడు. ఇందుకు కారణం అతడి చపలబుద్ధి కాదు, త్యాగబుద్ధి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.